కూడా దేవుని చేత పంపబడ్డాడు. ఎందుకు అంటే ప్రజల్ని విడిపించటానికి, ప్రజల్ని రక్షించడానికి, ప్రజల్ని కాపాడడానికి, ప్రజల చుట్టూ వలయంలాగా కమ్ముకున్న ఈ ఆచారాల్ని కానీ, ఈ అనవసరమైన పద్ధతులను కానీ, దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా తుడిచివేసి దేవుడి రాజ్యానికి ఎలాగ మనం ఉండాలో, దేవుడి రాజ్యంలో నివసించడానికి గల అదేంటి పాత్ర ఏంటో, దేవుడు రాజ్యంలో నివసించాలంటే మనం ఎలా ఉండాలో అవన్నీ కూడా పౌలు ఏం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇప్పుడు యుఎస్కి వెళ్ళినప్పుడు మన ఇక్కడ ఎండలో ఖద్దర్ షర్ట్లు వేసుకున్నట్టు, ఏంటి కాటన్ షర్ట్లు వేసుకున్నట్టు అలా అక్కడ పట్టుకెళ్తే బాగోదు. ఎందుకు చెప్పనా, అక్కడ చలి వాతావరణం వేరే, అక్కడ వాతావరణం వేరే, అదంతా మంచుతో కూడిన ప్రాంతం కాబట్టి చలి కాయబడ్డానికి దల్సర్ బట్టలు తీసుకొని వెళ్తారు. అర్థమవుతుందా? అట్లాగా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళలాగా దల్సర్ బట్టలు ఇక్కడ వేసుకుంటే పని అవ్వదు. ఎందుకంటే మనది వేడి ప్రాంతం కాబట్టి, ఎండ ప్రాంతం కాబట్టి పల్సని టీషర్ట్లు, పల్సని షర్ట్లు వేసుకోవాలా. ఎందుకు? ఇక్కడ వేడి చెమట ఎక్కువ కాబట్టి. అలాగే మనము పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయనతో పాటు నివసించాలి అంటే ఆయన నియమాలు, ఆయన లక్షణాలు, ఆయన మార్గాలు, ఆయన స్టాండర్డ్స్, ఆయన జీవితం కలిగితేనే అక్కడ జీవించగలం. ఇక్కడ జీవించినట్టు అక్కడ జీవించటానికి పని అవ్వదు. అందుకే పౌలు పంపబడ్డాడు. నాకు యేసయ్య చూపిస్తున్నాడు ప్రత్యక్షతలు. నీ గుణం బాలేదు, నీ ఆలోచన బాలేదు, నీ జీవితం బాలేదు, నువ్వు వెలుగుగా ఉండట్లేదు, నువ్వు